సువార్త 1వ అధ్యాయం 38వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 1 వర్సెస్ 38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రియులారా, క్రిస్మస్ దినాల్లో మనము ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు చేసినా యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకోకుండా మనం ఏమాత్రము కూడా క్రిస్మస్ దినాలను దాటిపోము. మరియను ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఆమె యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది అనేటువంటి ఒక విధానం మాత్రమే కాదు, ఇన్ని కోట్ల మంది ప్రజలు నివాసం చేస్తూ ఉంటే ఈ భూమి మీద యేసు మరియా అనేటువంటి ఆ కన్యకైన స్త్రీని ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ఆమె విధేయత, ఆమె సమర్పణ, ఆమె దేవుని యొక్క సన్నిధానములో విశేషముగా కలిగినటువంటి దైవభక్తి, ఈ సుగుణములు కలిగినటువంటి ఈ యొక్క కన్యకైనటువంటి స్త్రీని దేవాతి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన నిశ్చయముగా ఆయన ఆమెను ఏర్పరచుకొని ఆమె ద్వారా ఈ లోకములు ఉద్భవించటానికి ఆయన ఇష్టపడినటువంటి వానిగా ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నరునిగా, శరీరధారిగా ఈ లోకములో ప్రవేశించాలి అని అంటే ఆయనకు ఒక గర్భం కావాలి. పురుషుని ఎరుగునటువంటి స్త్రీ పరిశుద్ధమైన జీవితము కలిగి, యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి, సత్యవంతమైన జీవితాన్ని కలిగి, దైవ భయము, దైవభక్తి కలిగి నివసిస్తున్నటువంటి మరియా దేవుని దృష్టిలో కనపరచబడింది. మరియను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన అనాది సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో, దేవునికి విరోధముగా వారు అవిధేయత చూపించారో, ఆ దినమునే దేవుడు చెప్పాడు, నిశ్చయముగా యేసు అనేటువంటి ఈ దేవుడు తనను తాను తగ్గించుకొని నరునుగా, రిక్తునుగా ఈ లోకానికి వస్తాడు అన్నట్లుగా సాదృశ్యముగా ఆయన చెప్పాడు. చక్కనైనటువంటి సాదృశ్యపు వాక్యాన్ని, వాగ్దానాన్ని దేవుడు వెల్లడి చేశాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టెదవు అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాం. అనే పలికినప్పుడు ఆయన అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సాతాను యొక్క శిరస్సును సిలువలో చితగొట్టిన వానిగా ఉన్నాడు. యేసయ్యే ఈ భూమి మీద ఉద్భవిస్తాడు అనేటువంటి మాట దేవుడే స్వయముగా తెలియజేసినటువంటి సందర్భాన్ని దైవవాక్యంలో మనం చూస్తున్నాం. ప్రవక్తలు తెలియచేయక మునిపే దేవుడే స్వయంగా తెలియజేశాడు. గాడ్ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ that Jesus is going to stoop down to this earth. ఈ భూమి మీదకు ఆయన రానయ్యున్నాడు అనే విషయాన్ని దేవుడే ఆయన వాగ్దానముగా చేసిన వానిగా ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరముల తర్వాత ఆ వాగ్దానము నెరవేర్చబడింది. ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి యేసు దేవుడై ఉండి నరునిగా, శరీరధారిగా, పరిశుద్ధాత్మ వల్ల ఒక స్త్రీ గర్భము ధరించి ఈ లోకములో ఉద్భవించడానికి కన్యకైన మరియను ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఆయన బిడ్డలైన వారు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
మనం దేవుని ఏర్పాట్లో ఉండాలి అని అంటే ఆయన వలే మనం ఉండాలి. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వలే మనం ఉండటం అంటే దేవుని వలే మనం గడ్డం పెంచుకోవాలేమో, లేక దేవుని వలే మనం వస్త్రధారణ చేసుకోవాలేమో అని అనుకుంటూ ఉన్నామేమో. కానే కాదు. దేవునిని పోలి మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనుషులను సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున ఆయన ఎలాంటి సుగుణములు కలిగి ఉన్నాడో, ఆయన పోలిక చొప్పున సృష్టించబడిన మనుషుడు కూడా అలాంటి సుగుణములు కలిగి ఉండే విధంగా ఆయన సృష్టించాడు. ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నట్లుగా మనుషుడు పరిశుద్ధత కలిగి ఉన్నట్లుగా ఆయన సృష్టించాడు. ఆయన యథార్థత కలిగి ఉన్నట్లు మనుషుడు యథార్థత కలిగి ఉన్నట్లుగా సృష్టించాడు. ఆయన సత్యమును కలిగి ఉన్నట్లు మనుషుడు సత్యమును కలిగి ఉన్నట్లుగా ఆయన సృష్టించాడు. ఆయన సమాధానం కలిగి ఉన్నట్లు మనుషుడు సమాధానం కలిగి ఉండాలని ఆయన సృష్టించాడు. దేవుని యొక్క సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి సృజించబడినది ఏదైనా ఉంది అని అంటే అది మనుషుడే. దేవుని పోలిక చొప్పున సృజించబడిన మానవుడే. నిశ్చయముగా మరియా దేవునిని పోలి జీవించున్నటువంటి క్రమమైన దైవభక్తి కలిగిన, సమర్పణ కలిగిన, విధేయత కలిగినటువంటి యవనస్తురాలు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాట. మనందరం కూడా ఈ మాటను గ్రహించాలి. యవనస్తులైనటువంటి వారు మీ జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఈ లోకములోకి తొంగి చూస్తే ఎక్కడ చూచినా కూడా పాపం, అపవిత్రత, అవిధేయత, అక్రమం, అన్యాయం, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి స్థితిగతులు ఈ లోకంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవునిని పోలి సృజించబడిన మనము మన జీవితాల్లో పరిశుద్ధతను కలిగి ఉండాలని, యథార్థతను కలిగి ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్న వానిగా ఉన్నాడు. ఈ రోజున యవనస్తులు మాత్రమే కాదు, దేవుని పోలిక చొప్పున సృజించబడిన ప్రతి మనుష్యుడు పరిశుద్ధముగా ఉండాలి అని అంటే అది దేనివల్ల సాధ్యమో తెలుసా? పాపమును ఒక మనుషుడు విడిచిపెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. పాపం ఉండిన చోట పరిశుద్ధుడైన దేవుడు నివసించలేడు. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో పరిశుద్ధుడైన దేవుడు నీలో నివసిస్తాడు. ఆయన వసించువానుగా ఉంటాడు. అందుకని వాక్యములు చెప్పబడిన మాట, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ఆయన ఎవరి మధ్య నివసించాడు? మన మధ్య నివసించాడు. ఆయన మనలో నివసించాలంటే మన పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయన మనలో నివసించాలంటే మన అపవిత్రత విడిచిపెట్టాలి. ఆయన మనలో నివసించాలంటే దేవునికి అయిష్టమైనటువంటి విధానాలు మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుని సన్నిధానములో మనము పరిశుద్ధతను కలిగి, యథార్థతను కలిగి, సత్యమును కలిగి మరియవలే జీవించేవారుగా ఉంటే దేవుని ఏర్పాటులో ఉంటాం. అనగా ఆయన మనలో వసించువానుగా ఉంటాడు. ఎప్పుడైతే ప్రభువును మనం కలిగి ఉంటామో మన జీవితాల్లో ఆయన సంకల్పించిన ప్రతి ఒక్క ఆలోచన, ఆయన రూపొందించిన ప్రతి ప్రణాళిక మన ఎడలు నెరవేర్చబడేదిగా ఉంటూ ఉంటుంది. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. నేను పురుషుని ఎరగకుండా ఉన్నాను, నాకు ఇంకా వివాహం కాలేదు, కేవలం నిశ్చితార్థం మాత్రమే మేము చేసుకుని ఉన్నాం కదా, అటువంటిది ఎందుచేత నేను గర్భము ధరించాలని ఆలోచన చేసింది. అయితే అప్పుడు దేవునితో చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినై ఉంటూ ఉన్నావు. నీ గర్భం నుండి వచ్చేటువంటి ఈ ఇమానుయేలు, భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆయనకు నువ్వు యేసు అని పేరు పెడతావు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం. కాబట్టి ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మరియకు చక్కటి వివరణ ఇచ్చాడో దేవుని దూత, వెంటనే మరియా దేవుని మాటకు లోబడింది. యేసు క్రీస్తుని ఎవరైతే మన జీవితాల్లో వారి హృదయాల్లో కలిగిన వారుగా ఉంటారో వారు దేవునికి లోబడేవారుగా ఉంటారు. ఆయన మాట చొప్పున జీవించేవారుగా ఉంటారు. ఆయన మాట చొప్పున ఒకవేళ నువ్వు జీవించలేకపోతున్నావు అని అంటే నీవు ఆయనకి లోబడిన వ్యక్తిగా లేవు. దేవునికి లోబడిన వారు క్రమం కలిగి ఉంటారు, భయం కలిగి ఉంటారు. దేవుని సన్నిధి అంటే, దేవుని యొక్క సాన్నిధ్యం అంటే వారు నిశ్చయముగా ప్రీతికరంగా ఉంటారు, ఇష్టము కలిగిన వారుగా ఉంటారు. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అందరికి ఇష్టమే కదా బిర్యానీ అంటే. ఆ
బిర్యానీ ప్లేట్లోకి రాగానే మనం ఎలాగైతే ఇష్టముగా తీసుకుంటామో, బిర్యానీని ఎలాగైతే మనుషుడు ఇష్టపడుతున్నాడో దేవుని సన్నిధి అంటే అలా ఇష్టపడతాడు. ఎప్పుడు తెలుసా? యేసయ్యను ఆ వ్యక్తి తన హృదయంలో కలిగి ఉన్నప్పుడు. యేసయ్య కంటే కొంచెం దేనైనా నువ్వు ఎక్కువగా ముందు పెట్టుకున్నావు అనుకో, యేసయ్యను కొంచెం కిందకి పెట్టావు అనుకో, అప్పుడు నీ జీవితంలో యేసయ్య అన్న ఆయన సన్నిధి అన్న ఆసక్తి ఉండదు. ఆ దేవుని మందిరానికి వెళ్ళొచ్చులే, ఇంకా పాటలే పాడుతున్నారు, పర్లేదు ఇంకా మనకి సమయం ఉంది, నేను ఇంకా యవనస్తున్నే కదా, యవన కాలంలోనే జీవిస్తున్నాను అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధానములో జీవించేటువంటి వారు దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉంటారు. ఆయన సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి తపన కలిగి ఉంటారు, తృష్ణ కలిగి ఉంటారు. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా దేవుని సన్నిధి కొరకు ఆశపడతారు. ఆ ఆశ మనలో చచ్చిపోయింది అని అంటే, ఆ ఆశ మనలో లేదు అని అంటే, మనము యేసయ్య కంటే ఈ లోకములో దేనికో మనం ఏమిచ్చామో ప్రాధాన్యతనిచ్చాం. అర్థమవుతుంది అన్నమాట. యేసయ్య కంటే బహుశా నీ కుటుంబానికి ప్రాధాన్యతను ఎక్కువ ఇచ్చేవేమో, యేసయ్య కంటే కూడా నీ జీవితంలో నీ ఉద్యోగానికి ప్రాధాన్యతను ఎక్కువ ఇచ్చేవేమో, నీ పొలం పనులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవేమో, నీ పాడి పంటలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవేమో. నీవు ఈ లోకంలో చాలా విజయవంతమైన వ్యక్తిగా కనపడవచ్చు, అన్నీ నాకు బాగానే సమకూరుతున్నాయి, అన్నీ నాకు బాగుంటున్నాయి అని అనుకోవచ్చు. కానీ యేసయ్య గనుక నీ జీవితంలో ప్రథమముగా లేకపోతే, మొదటిగా లేకపోతే, నీ జీవితంలో ఎంతటి సంపద కలిగి ఉన్నా, ఎంతటి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నా అదంతా కూడా వృధా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే దేవునికి నువ్వు ప్రాధాన్యతనిస్తావో అప్పుడు మిగిలినవన్నీ కూడా వెనక ఉంటాయి. దేవునికి ప్రాధాన్యతనిచ్చేవారు దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉంటారు, దేవుని కార్యాలు అంటే ఇష్టత కలిగి ఉంటారు. ఒక బిర్యానీని, ఆహార పదార్థాన్ని ఎలాగ ఇష్టపడుతున్నామో ఆయన మందిరం అన్నా, ఆయన సన్నిధి అన్నా ఏం కలిగి ఉంటాం? ఇష్టత కలిగి ఉంటాం. ఈరోజు నా ప్రభు సన్నిధిలో నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుని సముఖమున, దేవుని సన్నిధిన మన జీవితములో ఇష్టత కలిగి ఉండేవారుగా ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన సన్నిధి, ఆయన సముఖము ఇష్టత కలిగి ఉండాలి అని అంటే దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. మరియ చేసిన పని అదే. ఆమెకి అవమానం కలుగుతుందని తెలుసు. వివాహం కాకుండా గర్భం ధరించి బయటకు వస్తే సమాజం ఏమంటుంది? అసహించుకుంటుంది, నిందలేస్తుంది, నేరారోపణ చేస్తుంది. కానీ సమాజము ఏ రీతిగా మాట్లాడుకున్నా పర్వాలేదు, నా దేవుని కొరకు నేను ఆయన అప్పగించిన పని చేయటమే నా భాగ్యమని భావించింది. స్తోత్రం చెబుదాం. దేవుడు అప్పగించిన పని చేయటమే నా భాగ్యమని భావించింది. నా జీవితానికి ఇది చాలు అని అనుకుంది. సమాజం మాత్రమే కాదు, నిశ్చితార్థం చేసుకున్నటువంటి భర్తగా కాబోయే యోసేపు అనే వ్యక్తి ఏమనుకుంటాడో, ఒకవేళ నన్ను విడిచిపెట్టేస్తే నా జీవితం ఏమైపోతుంది, నన్ను ఇంకెవరైనా వివాహం చేసుకుంటారా, నా బ్రతికేమైపోతుంది, ఎంత వేదన చెంది ఉంటుందో ఆ బిడ్డ ఆ రోజున. అయినా కూడా యోసేపు ఒకవేళ నన్ను విడిచినా అర్థం చేసుకోకుండా నా దేవుని పని చేయటమే నాకు భాగ్యం అని భావించింది. ఉన్నారా ఇటువంటి స్త్రీలు? ఉన్నారా ఇటువంటి దేవుని బిడ్డలు? దేవుని పని కంటే నాకు ఏది కూడా ప్రాముఖ్యం కాదు, దేవుని మాటకు లోబడుట కంటే, దేవుని మాట చొప్పున చేయుట కంటే మరి ఏది నాకు ప్రాముఖ్యం కాదు అని అనుకునేటువంటి దేవుని బిడ్డలు ఎవరైనా ఉన్నారా? మరియ తన జీవితంలో ఒక ఆదర్శవంతమైన స్త్రీగా మనకు కనపడుతుంది. ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా ఆమె మనము నిశ్చయముగా ఆమెను అనుసరించేటువంటి రీతిలో ఆమె జీవించి చూపించింది. ఆమె నడిచి అలాగూ బ్రతికింది. ఈరోజు ప్రభు సన్నిధిలో నేను జ్ఞాపకం చేస్తున్న మాట ప్రియులారా, దేవుడు ఎవరైతే ఆయనకు ప్రాధాన్యతనిస్తారో అట్టివారి ఎడల ఆయన ఏ మేలు చేయకుండా ఉండకుండా ఉండే దేవుడు కాదు. ఆయనకు ప్రాధాన్యతనిచ్చేవారంటే ఆయనకి ఇష్టం, ఆయనకి మొదటి స్థానం ఇచ్చేవారంటే ఆయనకి ఇష్టం. ఈ క్రిస్మస్ దినానైనా మన జీవితాల్లో ఒక చక్కటి నిర్ణయానికి వద్దాం. యేసయ్యకు మొదటి స్థానం ఇద్దాం. మన జీవితంలో బంగారము కంటే, ఉద్యోగము కంటే, ధనము కంటే, కుటుంబము కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే, పాడి పంటల కంటే, పొలం పనుల కంటే, ఉద్యోగాల కంటే, వ్యాపారాల కంటే యేసయ్యకు మొదటి స్థానం ఇద్దాం. యేసయ్యకి ఇచ్చిన స్థానము తర్వాతనే
మన జీవితంలో దేనికైనా ముందుకెళ్ళేవారుగా ఉందాం. మరియా యేసయ్యకు మొదటి స్థానాన్ని ఇచ్చింది. అందుకనే దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. ఆమె సమర్పణ కలిగి జీవించింది, విధేయత కలిగి జీవించింది, దేవుని మాటకు లోబడి ఆయన మాట చొప్పున జీవించింది. ఎప్పుడైతే దేవుని దూత చెప్పాడో నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుంది, ఈ మాట విన్న తర్వాత ఆమె ఆందోళన చెందింది. కానీ దేవా నీవు చెప్పిన పని చేయటం నా భాగ్యమని భావించింది. అలాగూ నా ఇష్టత చూపింది. ఆమె చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీ మాట చొప్పున జరుగునుగాక అని పలికింది. స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారా మీరు? చాలాసార్లు మనం ఏం ప్రార్థన చేస్తామంటే మనకి ఏది ఇష్టమో అది మనకు జరగాలని ప్రార్థన చేస్తాం. అవునా? ఏది ఇష్టమో అది జరగాలని ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవునికి ఇష్టం లేకపోయినా కూడా, ప్రభువా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నాకు ఆ ఉద్యోగమే కావాలి, ఆ ఉద్యోగమే కావాలి. కొన్నిసార్లు దేవునితో మనము సంబంధం లేని వారిలాగా ప్రవర్తిస్తాం. అసలు దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఇష్టమేమిటో, దేవుని ఆలోచన ఏమిటో అది తెలుసుకోం. మన ఆలోచన నెరవేరిపోవాలి, మన ఆశ తీరిపోవాలా, మన తలంపు నెరవేర్చబడాలా, మన ఉద్దేశం నెరవేర్చబడాలన్నట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. అందుకని చాలా మార్లు మన జీవితంలో విఫలమైపోతున్నాం. We remained as failures because we are willing to fulfill our desire rather than God's will in our life. దేవుని చిత్తము కంటే కూడా మన కోరికను మనము నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం, అందుకొరకే ప్రయాసపడుతున్నాం. అందుకని చాలా మార్లు అనేకులు వారి జీవితాల్లో విఫలమైపోతూ ఉన్నారు. మరియ చెప్పినటువంటి ఒక చక్కటి మాట, మరియ చేసిన ఒక చక్కటి ప్రార్థన ఏమిటంటే, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. ఈరోజు నా ప్రార్థనా క్రమం నీలో ఉంటే, దేవునికి ప్రాధాన్యతనిచ్చే క్రమం నీలో ఉంటే, ఇట్టి ప్రార్థనా క్రమాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఎలాంటి ప్రార్థన చేస్తావో తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ప్రార్థన చేస్తావు. అప్పుడు దేవుడు తనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ప్రీతికరమో, ఏది నీ జీవితంలో జరిగితే బాగుంటుందని ఆయన భావిస్తాడో ఆ రీతిగా ఆయన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెబుదామా? అప్పుడు నువ్వు ఆలోచించుకో అవసరంలా, తలపట్టుకో అవసరంలా, బాధపడిపో అవసరంలా. దేవుడు తన ఇష్ట ప్రకారము జరిగించాలంటే మన జీవితంలో ప్రతి దినము ప్రతి కార్యము ఆయనకు మనం అప్పగించుకుంటే సరిపోద్ది కదా. నీ మాట చొప్పున నా జీవితంలో జరగాలి ప్రభువా, నీ సంకల్పం చొప్పున నా జీవితంలో జరగాలి ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తే అయిపోద్ది కదా. మనం ఏం చేస్తామంటే ముందు మన ఇష్టాలన్నీ దేవుని చెప్తూ ఉంటాం. ప్రభువా నాకు ఇది ఇష్టం నాయన, ఇది దయచేయను ఆయన, ఇది దయచేయను ఆయన, ఇది దయచేయను ఆయన. ప్రభు అంటాడు, సరే నేనైతే నీ కొరకు చాలా శ్రేష్టమైనది ఇద్దామని ఆలోచన కలిగి ఉన్నాను, నువ్వు ఇదే అడుగుతున్నావు కాబట్టి దీంతో సరిపెట్టుకో అంటాడు ప్రభు. అర్థమవుతుందా? ఈరోజు నా ప్రభు సన్నిధిలో నీకు జ్ఞాపకం చేస్తున్న మాట, మరియ చేసిన ప్రార్థన, ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక. యవనస్తులారా, యేసయ్య సన్నిధిలో మీరు చేయాల్సిన చిన్న ప్రార్థన ఏంటో తెలుసా? చాలా అర్థవంతమైన ప్రార్థన, చాలా విశేషమైన ప్రార్థన. పెద్దవాళ్ళు కూడా, చిన్న బిడ్డలు కూడా మీరు చేయవలసిన ప్రార్థన, యేసయ్యా నీ మాట చొప్పున, నీ సంకల్పం చొప్పున, నీ చిత్తము చొప్పున, నీ ప్రణాళిక చొప్పున నా జీవితములో ప్రతి కార్యము జరుగునుగాక. దేవుని సన్నిధిలో నేను చేసే ప్రార్థనలో ఒక చిన్న అంశం ఏమిటంటే, నీ చిత్తములో లేనిది ఏది కూడా నా జీవితంలో అయినా, మా కుటుంబ జీవితంలో అయినా, మా పరిచర్లో అయినా జరగకూడదు దేవా అని ప్రార్థన చేస్తాను. నేను చేసే ప్రార్థనలో చిన్న మాట ఏం చెప్తానంటే, నీ చిత్తములో లేనిది ఏది కూడా నా జీవితంలో అయినా, కుటుంబంలో అయినా, సంఘములో అయినా, పరిచర్లో అయినా జరగకూడదు. అలా ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు ఆయన చిత్తములో ఉన్నదే జరిగించడానికి ఆయన ప్రయాసపడేవానిగా ఉంటాడు. ఇక మన ప్రయాస ఉండదు. ఇక we will be free because we have entrusted to God. దేవునికి మనం అప్పగించేసాం కాబట్టి ఇక మనం దేని గురించి మనం తల బాదుకో అవసరంలా, తలపట్టుకో అవసరంలా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవలసింది, ఈ ప్రార్థన ఎక్కడ నేర్చుకుంది మరియమ్మ గారు? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఎలా ధైర్యంగా చెప్పగలిగింది? ఇంతకుముందు ఈ మాట ఎక్కడైనా చదివిందా? ఈ మాట ఎక్కడైనా విన్నదా? ఈ మాట ఎవరికైనా ఈమెకు బోధించారా అని ఆలోచన చేస్తే, ఈ మాట ఎవరైనా ఈమెకు బోధించారా అని ఆలోచన చేస్తే, సృష్టి ఆరంభంలో దేవుడు చేసినటువంటి క్రమం ఇది, దేవుడు పలికిన మాట ఇది. ఆయన ఏం పలికాడంటే, సృష్టి ఆరంభంలో
ఈ సృష్టి నిరాకారంగా ఉన్నప్పుడు ఆకాశము కలుగునుగాక అన్నాడు. ఏం కలిగింది? ఆకాశం కలిగింది. భూమి కలుగునుగాక అన్నాడు, భూమి కలిగింది. ఆయన మాటకి అంత శక్తి ఉందని ఈ యవనస్తురాలైన మరియ గమనించింది. నా దేవుని యొక్క మాట ఎంత గొప్పదంటే ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అది జరుగుతుందని ఈ యవనస్తురాలు విశ్వాసం ఉంచింది. ఆమె విన్నది ఆ యొక్క మాట, ఆమె చదువుకుంది ఆ యొక్క మాట. దేవుడు మాట సెలవిస్తే చాలు అది జరిగిపోతుంది. దేవుడు తన నోటి నుండి ఆ మాట పలికితే చాలు అది నెరవేరిపోతుంది. ఆయన వాగ్దానముగా ఒక మాటను సెలవిస్తే చాలు అది నిశ్చయముగా తప్పకుండా జరుగుతుంది అని ఈమె విశ్వాసం ఉంచింది. అందుకని ఈమె చక్కటి ప్రార్థన చేసింది. దేవా, నీ మాట చొప్పున, సృష్టి ఆరంభంలో నువ్వు చెప్పావు కదా, నువ్వు ఏమైతే పలికేవో అవన్నీ కూడా ఈ సృష్టిలో జరిగినాయి కదా, అలాగున నీ మాట చొప్పున నా జీవితంలో కూడా జరుగునుగాక. మరీకు తెలుసు తన జీవితం ఈ దేవుని కలిగి ఉన్నప్పటికీ కూడా స్థిరమైనటువంటి రీతిలో ఉండాలి అని అంటే ఆ దేవుని మాటనే పట్టుకోవాలని మరీకు తెలుసు. అందుకనే ఈ యొక్క అస్థిరమైన లోకములో స్థిరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే ఎవరి మాట పట్టుకోవాలా? యేసయ్య మాట పట్టుకోవాలి. ఈ అన్యాయమైన లోకములో న్యాయమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే ఎవరి మాట పట్టుకోవాలా? యేసయ్య మాట పట్టుకోవాలి. ఈ అక్రమమైన లోకములో క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే ఎవరి మాట పట్టుకోవాలా? యేసయ్య మాట పట్టుకోవాలి. రాజకీయ నాయకుల మాటలు కాదు మనం పట్టుకోవాల్సింది, పండితుల మాటలు కాదు మనం పట్టుకోవాల్సింది, మహాత్ముల మాటలు కాదు మనం పట్టుకోవాల్సింది, రాజుల మాటలు కాదు మనం పట్టుకోవాల్సింది. ఈ రాజులనే నియమించిన వాడు, అధికారాలను అప్పగించిన వాడు, ఈ సృష్టిని ప్రారంభించిన వాడు, ఈ సృష్టిని సృజించిన వాడు, తన పోలిక చొప్పున నిన్ను నన్ను నిర్మాణం చేసిన వాడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మాట పట్టుకొని ఎవరైతే జీవించువారుగా ఉంటారో వారి లోకములో ఫలాభివృద్ధి చెందేవారుగా ఉంటారు. స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మాటను ఎవరైతే పట్టుకుంటారో, ఆయన మాట చొప్పున ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో దేవుడు విడువక తన కార్యములను జరిగించువానిగా ఉంటాడు. ఇంకా నువ్వు దేని గురించి చింతించిన అవసరం లేదు, దేని గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. ఆయనే క్రమముగా నీ జీవితంలో జరగవలసిన వాటన్నిటిని కూడా ఆయన క్రమక్రమంగా జరిగించేవానిగా ఉంటాడు. ఈ యొక్క మరియ చేసిన ప్రార్థనలో చాలా గొప్ప భావం ఉంది. చేసిన ప్రార్థన చిన్నదే కానీ దానిలో లోతైనటువంటి అర్థం ఉంది. ఆమె చెప్పిన మాట ఏమిటి? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంది. ఈమె ఎక్కడ గమనించింది దేవుడి మాట పలకటం? సృష్టి ఆరంభంలోనే దేవుడు ఇలా పలికాడనే విషయం ఎవరో చెప్తే వింది. ఆ వినినటువంటి మాటను తన హృదయంలో బదులుపరుచుకుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినినటువంటి దేవుని మాట విని ఆమె హృదయంలో బదులుపరుచుకుంది. దేవుడు అంట ఆయన మాట పలికితే చాలు ఆకాశం ఏర్పడింది, భూమి ఏర్పడింది, ఇందున్న సకల సృష్టి ఏర్పడింది, భూమిలో ఉన్న విలువైన లోహాలు కూడా ఏర్పడ్డాయి. మనల్ని ఆయన సృజించాడు అని నమ్మింది, విశ్వసించింది. ఆ నమ్మిన విశ్వసించిన ఆ మాట చొప్పున ఆమంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని యొక్క వాక్యమును గమనించినట్లయితే దేవుని మాట అసాధ్యమైన వాటిని సాధ్యము చేస్తుందని మరియ తన జీవితంలో నమ్మిన వ్యక్తిగా ఉంది. ప్రియులారా, ఈ ఉదయం నేను జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ రోజున ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక అసాధ్యమైన పనులు కలిగి ఉన్నాడు. వారి కుటుంబంలోనో, వారి ఉద్యోగంలోనో, వారి సమాజంలోనో, వారు ఉంటున్న ప్రాంతంలోనో ఏదో ఒక విషయంలో అసాధ్యమైన పనుల్లో సతమతం అవుతూ ఉన్నాడు. కొంతమంది వాళ్ళ వ్యాపారాలను జరిగించుకోవడం కూడా అసాధ్యమైపోయింది. కొంతమంది వారు ఉద్యోగాలు చేయడం కూడా అసాధ్యమైపోయింది. మనుష్యుడు ఇప్పుడుంటున్న పరిస్థితులు ఎలాంటి సతమతం అవుతున్న స్థితిలో ఉంటున్నాడంటే అసాధ్యమైనటువంటి పరిస్థితుల మధ్య సాధ్యం చేసుకోవాలని ప్రయాసపడుతున్నాడు. ప్రతి మనుషుడు పోరాడుతూనే ఉన్నాడు. సామాన్యుల దగ్గర నుండి సామంతుల వరకు, ఒక చిన్న స్థాయి నుండి ఉన్నతమైన స్థాయిలో ఉన్న మనిషి వరకు, వ్యక్తికి వరకు వారు పోరాడుతూనే ఉన్నారు. ఇది నాకు అసాధ్యమే, కానీ ఎలాగోలా నేను సాధ్యం చేసుకోవాలి. బిడ్డల చదువుల కోసం, వాళ్ళ ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతమంది
అసాధ్యం అనుకున్నప్పుడు కూడా సాధ్యపడే విధంగా ప్రయాసపడుతున్నారు కదా. బిడ్డలు చిన్న స్కూల్లో చదువుతూ ఉంటే సంతోషం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి హై స్కూల్ దాటిన కాలేజీకి రాగానే తల్లిదండ్రుల గుండెల్లో రైలు పరిగెడతా ఉంటాయి. వేల రూపాయలు కట్టాలి. ఇది అసాధ్యమే, కానీ సాధ్యం చేయాలి. తండ్రి పడే తపన ప్రతి ఇంట్లో, తల్లి పడే తపన ప్రతి ఇంట్లో. బిడ్డలకు మంచి ఆహారం ఇవ్వాలి, బిడ్డలకు మంచి వస్త్రాలు ఇవ్వాలి. తల్లిదండ్రులు పడే తపన ప్రతి ఇంట్లో ఉంది. ఇది ఏ దేశానికి పోయినా. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయినాయి, ఉల్టా అయిపోయింది. ప్రతి కుటుంబములో బిడ్డలను చక్కనైనటువంటి విద్యను అందించటం, వారి జీవితాలకి ఒక బాట వేయటం అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ చాలామంది తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, పగలనక రాత్రి అనక ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఆ అసాధ్యమైన వాటిని సాధ్యం చేయడానికి వాళ్ళు రెక్కల ముక్కలు చేసుకుంటూ ఉన్నారు. చాలామంది యవ్వన బిడ్డలకు తెలియట్లేదు. తల్లిదండ్రుల కష్టం కానీ, తల్లిదండ్రులు పడే ప్రయాస కానీ బిడ్డలు అర్థం చేసుకోవట్లా. పిల్లలు తల్లిదండ్రులు పడుతున్న ప్రయాసకు అర్థం చేసుకోవటానికి బదులుగా వాళ్ళు ఇంకా భారం పెడుతున్నారు తల్లిదండ్రుల మీద. నాకు బ్రాండెడ్ షర్ట్ అయితేనే నేను కొనుక్కుంటా, బ్రాండెడ్ ప్యాంట్ అయితేనే కొనుక్కుంటా, లేకపోతే నాకు అవసరం లేదు. ఈ 2000 రూపాయలు పెట్టి బట్టలు తెచ్చుకోరా అని ఏ తల్లిదండ్రులు ఇచ్చారనుకోండి, ఏం సరిపోతాయి అని అంటాడు. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఆ రోజు అన్నం మానేయటం. మళ్ళీ ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు, అయ్యో పండగ పూట బిడ్డ బాధపడతా ఉంటాడని అప్పు చేస్తారు. మళ్ళీ ఆడికి ఏదో ఒక విధంగా ఆడి బట్టలు కొనుక్కోవడానికి 5000 ఇస్తారు. ఆ యొక్క యవనస్తులైనటువంటి వారు ఒక్క క్షణం ఆలోచిస్తే, ఈ యొక్క వస్త్రాలు లేకోకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, కనీసం నాకు ఈ వస్త్రమైనా దేవుడు ఇస్తున్నాడు కదా అని ఒక ఆలోచన చేస్తే నిజంగా తల్లిదండ్రులకి ఎంత సంతోషాన్ని మిగులుస్తారో. కానీ కొంతమంది వాళ్ళ స్నేహితులను చూస్తారు. ఈ స్నేహితులు తాలూకా వాళ్ళేమో ఈ తాతల ముత్తాతల దగ్గర నుంచి సంపాదించుకొని ఉంటారు. వాళ్ళకి ఒక 5000 రూపాయలు లెక్క కాదు. వీళ్ళు కూడా నా స్నేహితుడిలాగా నేను కూడా ఉండాలి, ఆ బ్రాండెడ్ డ్రెస్ వేసుకోవాలి నేను, లేకపోతే ఆ బైక్ కొనుక్కోవాలి నేను. ఈ మధ్య 6135 ఏదో వచ్చింది. ఈ మధ్య మన చర్చిలో ప్రకాష్ అన్న వాళ్ళ బాబు మన క్యాంపస్లో జరిగేటువంటి క్రిస్మస్కి వేసుకొచ్చాడు. ఈ చిల్డ్రన్ క్రిస్మస్ జరిగితే అక్కడికి వేసుకొని వచ్చాడు. సరే ఊరినే ఎక్కడ అంకుల్ ఫోటో తీస్తా అంటే నేను సరే ఎక్కా. అసలు మామూలు పడుకోవాల్సి వస్తుంది ఆ బండి నడపాలంటే. పడుకోవాల్సి వస్తుంది. లేని నడువు నొప్పులన్నీ అప్పుడే వచ్చేటట్టు ఉన్నాయి. ప్రియులారా, ఈ సమయంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లిదండ్రుల యొక్క ప్రయాసను బిడ్డలైనటువంటి వారు ఎప్పుడు గమనిస్తారో తెలుసా? ఎవరైతే వారి జీవితంలో యేసయ్యకు ప్రాధాన్యతనిస్తారో అప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రయాసం బిడ్డలు గమనించేవారుగా ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులకు భారంగా మారరు, తల్లిదండ్రులకి సహకరించేవారుగా మారుతారు. అది కదా దేవుడు కోరుకునేది. అటువంటి క్రమంలో ఉండాలని కదా దేవుడు ఆశించేది. ఈ రోజున బ్రాండెడ్ షర్ట్స్ కోసం, బ్రాండెడ్ ప్యాంట్స్ కోసం, బ్రాండెడ్ క్లోత్స్ కోసం, బ్రాండెడ్ బైక్ కోసం నీ తల్లిదండ్రులు కష్టపడతావు. వాళ్ళు ఏదో ఒక రీతిగా అప్పు చేసి నీకు ఇస్తారు. మళ్ళీ అప్పు తీర్చడానికి వాళ్ళు ఎంత కష్టపడాలో, ఎంత ప్రయాసపడాలో. జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన ఈ శ్రేష్టమైన మాటలు మా హృదయంలో ఫలింప చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. మరియవలే వారి జీవితాల్లో నీకు ప్రథమ స్థానం ఇవ్వటానికి కృప చూపించండి. మరియ నీకు ప్రథమ స్థానం ఇచ్చింది, నీపైన ఆధారపడింది, నీ అందు విశ్వాసం ఉంచింది. అందుకనే నీవు సృష్టి ఆరంభంలో పలికినట్లుగా ఆమె కూడా పలకగలిగింది. నీ మాట చొప్పున జరుగునుగాక అనంది. ఆమె మాట చొప్పున నీవు అసాధ్యమైన వాటిని సాధ్యం చేశావు. సందేహంలో నా జీవితంలో సమాధానం ఇచ్చావు. ఆందోళనలో ఉన్న ఆమె జీవితంలో ఆదరణ ఇచ్చావు. ఈ మధ్యాహ్నం ఈ వాక్యం ఎవరైతే ఇది అసాధ్యమని బాధపడుతున్న వారుగా ఉన్నారో వారి జీవితాల్లో ఇది సాధ్యం చేయమని అడుగుతున్నాను దేవా. ఎవరైతే సందేహంలో ఉన్నారో వారిలో సమాధానం కలగ చేయమని కోరుతున్నాను. ఎవరైతే ఆందోళనలో ఉన్నారో వారి జీవితంలో ఆదరణ కలగ చేయమని కోరుతూ ఉన్నాను. ఈ క్రిస్మస్ పర్వదినమున ఆందోళన లయమగునుగాక, అసమాధానము లయమగునుగాక, సందేహము లయమగునుగాక, అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యము చేయబడునుగాక.
మేమందరము మా యొక్క జీవితాలు నీకు ప్రథమ స్థానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాము దేవా. మమ్మల్ని దృష్టించండి, మా ఎడల మీ కార్యాలు నూతనపరచండి. ఈ క్రిస్మస్ పర్వదినము నుండి ప్రతి ఒక్కరిని నూతన సృష్టిగా మార్చండి. ఆధ్యాత్మికముగా మీరు బలపరిచి పటిష్టముగా ప్రతి ఒక్క వ్యక్తిని నిర్మాణము చేయండి. నీ కార్యము నూతనపరిచి మీరు మహిమ పొందుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయతీ, ఏలూరు. మా పిన్ కోడ్ 534007. మా ఫోన్ నంబర్లు 8886163163 మరియు 8886164164. మా ఈమెయిల్ oneindia@gmail.com. మా వెబ్సైట్ www.wonindia.org. Our address ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయత్, ఏలూరు. Our పిన్ కోడ్ 534007.